పెండ్లం పెంచి మీకోసం ఎంతో తిప్పలబడి వీడియోలు తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తుందిలా. అందుకే ఒక లైక్ ఇచ్చుకొని దానికోసం అన్నా. అయ్యో మనలందరూ నేను చేసిన వీడియోలు మంచిగా ఉన్నాయని మస్తు లైక్లు ఇస్తారు, కింద కామెంట్లు కూడా మంచిగా చేస్తారు. అయ్యా నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు? సరే కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరులా, కింద బెల్ సింబల్ ఉంటది, అది వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. మీరైతే మేము చేసిన వీడియోలకు మస్తు సపోర్ట్ చేస్తురులా. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి. వీటినే సపోర్ట్ చేయాలి. మా పెంటక్క ఒక లైక్ ఇచ్చుకుంటే మస్తు ఉరుస్తుంది. ఒక లైక్ ఇచ్చుకోరు మా పెంటక్క కోసం. ఇవాళ వీడియో ఏంటంటే మనలకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు. సరే చూపిస్తారు అది. ఉన్నవా అనే ఇంట్లోనే ఉన్నావా? ఏంటయ్యా ఇంట్లోనే ఉన్నా. సరే గాని ఇలా 31st దావత్ చేసుకుంటాము, నేను పోయేస్తా. మరి నువ్వు చేస్తే నేనేం చేయాలి? నాకేమైనా చికెన్ మటన్ తెచ్చిచ్చిపోతున్నావా? నువ్వు నీ దోస్తులు దావత్ చేసుకున్నావు, నాకెందుకు చెప్పిపోతున్నావు? సప్పలాటవు. అయ్యో ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు రుబాబుగా? అయ్యో ఏంది మరి నీకే దోస్తులు రా, నాకు లేరా? ఇట్లా ఈ గల్లెలంతా నా దోస్తులు, నేను చెప్పిన మాట వింటారు. మేము కూడా దావత్ చేసుకుంటాము. పో నువ్వు పోయినాక నేను పోతాను. పో దావత్ చేసుకుని రాపో. ఏమో ఆడలు ఎవరైనా దావత్ చేసుకుంటారా అని సిగ్గు పోతుంది చెప్పేవు. అయ్యో నన్ను రాసిపెట్టున్నది, మొగోళ్ళే దావత్ చేసుకోవాలి, ఆడలు వేసుకోదని నన్ను రాసిపెట్టున్నది. మీరేమో బాగా ఎంజాయ్ చేసి వస్తారా, మేము ఇంట్లో వండాలనా? మరి మొగళ్ళు ఫుల్ బాటిలే తిప్పుతారే, మరి మీ ఆడోళ్ళు ఏం తాగుతారు? కళ్ళు థమ్స్అప్ ఇవే తాగుతారుగా, గవి తాగితే దావత్ అన్నట్టు ఎట్లయితదే? అయ్యో ఆడలు తాగరా ఎట్లా? మీరు ఒక్కొక్కరు ఫుల్ బాటిల్ తాగితే మేము నలుగురం కలిసి తాగమా? ఇది అంతలో నీతో ఎందుకు గానీ సపరేట్ పోయి తాగిరప్ప దావత్ చేసుకుంటాను పోతున్నావుగా, మూసుకొని తాగి వచ్చి వండుకోవాలి. నాతో పంచాయతీ పెట్టుకుని అనుకో, కాబట్టి ఇది జాడక తిరుగుతా చూడు. ఓయమ్మో గిస్సంటి పిల్లం ఎవ్వరికి ఉండకుండొచ్చే, నీకు ఆ దేవుడు నోరెట్లిచ్చిండో గాని ఓయమ్మో. మరేంది మొగళ్ళందరూ అంటే 31st దావత్ అని నెల రోజులు సందు మురుస్తారు. మరి ఇంట్లో ఆడోళ్ళు ఏం కావాలి? ఇంత చికెన్ మటన్ తెచ్చిచ్చి పోతే ఆ లింబలా కొడుకొని తిని వండుకుంటారుగా. మరేంది గుద్దవాళ్ళు కదా, ఈ సోయి తప్పొస్తే మేము చేయాలా మీకు? మేము కూడా మీ తీరేదా ఎంజాయ్ చేసి వస్తాము, మాకేం తక్కువ? సరేనేమ్మా తప్పైంది, నీ నోట్ల నోరు పెడితేనే తప్పు. సరే పోయొస్తిగా. పోతున్నట్టే కాదు, సబ్బదాక్టొచ్చి వండుకోవాలి. ఎక్కువ తక్కువ నిలిగినాం అనుకో ఏమైతుందో చూడు. సరేనే ఒక హాఫ్ బాటిల్ దాగొచ్చి సబ్బదాక్ట వండుకుంటా, నీకేం బాధగా నీయ తీయి. పోయమ్మ ఇన్ని రోజు 31st అని మురిసి 31st రానే వచ్చేనేమే. సరే ఇడు పోయి ఇంటికి ఇంట్లో ఏం చేయాలి? నేను ఒకదాన్ని మేమన్నా దావత్ చేసుకుంటాం చేత కిందికి పోయి. మరి ఆ కాంతమ్మను సంతోషం నువ్వు సామాన్ దేమన్నా తెచ్చినాయో లేదో? సరే ఇక పోయి అట్లా నేను ముద్దుగానే తయారైనా గానీ అవి సోకులాడి ఎంతసేపు అయితాయో, దిద్ది దీపం పెడితే అవి. ఓయమ్మో ఇంటి బయట ఊరు కనిపిస్తలేరు, గద్దలు ఉన్నాయా అని? ఓ కాంతమ్మ ఉన్నవా? ఇంట్లో ఎక్కడన్నా పోయినవానమ్మా? ఏందక్క ఇంట్లోనే ఉన్నా, అప్పుడే వచ్చినవా? ఓయమ్మ ముద్దుగా తయారొచ్చినవా? సిగకు మల్లెపూలు పెట్టుకున్నావు, ఎవరు తెచ్చిరక్క? బావనా? ఓయమ్మ మీ బావకంత సోయానే నా మీద. పూలా మొస పొద్దుగల తీసుకున్నా 3 పూలామ దగ్గర లెస్స పిరమున్నాయి అక్క, ఎంతకిచ్చింది 3 మల్లెపూలు? 60 రూపాయలు అంటేనే. ఇక ఎప్పుడు కొంటాం, 31st దావత్ చేసుకుంటున్నాం కదా, జర అందంగా కనిపించాలని కొన్నా. నీకు అంత వయసు మీద పడ్డా కూడా ముద్దుగా తయారవుతావు అక్క. అగో నేను చూడు మొన్నేసిన జుట్టు దువ్వెన పెడితే అంతట్టు నా జుట్టులా. అగో నా షీరొక తీరు రైకొక తీరు, నువ్వు చూడు మ్యాచింగ్ చేసుకుంటావు. పాపడి బిల్ అవసరమా అక్క నీ ముసల్తనానికి? చెప్పు, ఏమైనా అంటే కష్టం గాని బావ గిట్లంటాడే నన్ను గట్లంటాడే అని చెప్తావు గాని నీ సోకులు గట్టి ఉంటాయి అని అనేది గట్టి ఉంటది. మరి ఎట్లుంటది పోరి, నలుగురులో అందంగా కనిపించాలిగా. మాసిపోయిన మసిపంత లెక్క పోతే ఎట్లా అనుకుంటారు ఒక్కొక్కరు? జర నలుగుట్లో పోయినప్పుడు జర ముద్దుగా తయారైపోవాలి. షీర్లే ఎట్లా పడితే అట్లుంటే పోయమ్మో, దానికి రైక చూడు ఎట్టుంది, దానికి చీర చూడు ఎట్టుంది, గతి మళ్ళీ దానికి అని అనుకుంటారు. నలుగురు తీరు అనుకుంటారు. పోయమ్మో నీ లెక్క సోకులు వాడాలంటే నా చేత కట్టండి. అవునని సంతోషించనే ఉందో లేదో అక్క, పొద్దుగల పైన ఉంటే మరి ఎక్కడ పోయిందా చూడుకో. నేనైతే అన్ని తయారు పెట్టుకున్నా కానీ ఒక సాప ఒకటి లేదక్క, మీ ఇంట్లోకి దేరాదు ఒక సాప? ఓయమ్మో నీ గురించి తెలియదానే, సాప కింద వేస్తే మాస్తదని లేదక్క అంటూ నాకు తెస్తీ. సరే నేను సంతోషం పోయి అడిగొస్తారు, రొట్టెల పిండి చికెన్ ఇవన్నీ తెప్పించిందో గద్దలేదు. సరే అక్క అడిగిరాప, నేను గిన్నెలు కూడా అన్ని తయారు పెడతా గాని. ఏమి సంతోషం, నేను వస్తుంది నాకే ఎదురైతున్నావు, ఏడుకోతున్నావే ముద్దుగా తయారైనవు. అయ్యో ఇయ్యాల మనం దావత్ చేసుకుంటలేమా అక్క, దావత్ కనే తయారైనా. ఓయమ్మో నువ్వు కూడా ఏం సోకులు పడుతున్నావే? మరి ముసల్తనానికి కుసుమ గుడలు అన్నట్టు నువ్వేమో ముద్దుగా మల్లెపూలు పెట్టుకొని చీరకు ముద్దుగా తయారై వచ్చినవు. నేను ఈ పంజాబీ డ్రెస్ వేసుకుంటే నువ్వు నన్ను అంటావు. నీ దాంట్లో ఎంత కాదు నాది. కాదేగి అంగే ముద్దుగుండే చీర కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటావు. ఓ పోయి చీర కట్టుకోపో, ఈ డ్రెస్సులే ముద్దుగా లేవు. అయ్యో ఫ్యాషన్ అక్క, ఎవరేమనుకుంటా నాకేందుకో ముద్దు కొడుతున్నా చూడు, మీ మరిది కూడా బాగున్నవే అని అన్నాడు. ఏమో తల్లి ఈ డ్రెస్సులేందో నువ్వేందో నీకే అందము. సరే పా, మరి అన్ని సామాన్ అన్ని తెచ్చినవా లేదా ఇంకేమైనా
వచ్చినాక వైన్స్ బంద్ ఉందంట, మరి ఏడు తెచ్చుకుందాం ఫుల్ బాటిల్. వసని అన్ని తెచ్చినంటూ అసలైన ఫుల్ బాటిల్ మర్చిపోతావే నువ్వు. ఇవాళ వైన్స్ బంద్ అని తెలిసి మరి నీకు నిన్న తెప్పియొద్దానే నీ మొగంతోని బాధపాడుగాని ఇప్పుడు ఏరికేం పట్టుకోద్దుమే. ఆ కాదక్క, రమణమ్మల కొడుకు బ్లాక్ లో అమ్ముతాడంటగా ఫుల్ బాటిల్, అడ తెచ్చుకుందాం పైగా. ఏం బ్లాక్ లో తెచ్చుకుందామే పోరి, నువ్వు ఏ శాతలన్నీ నీకే ఉంటాయి, ఎటుగా కుట్ట చేస్తావు నువ్వు పని శాతగా అందాన్ని. నీకు పని అప్ప చెప్పిన చూడు సామాన్యమని నా బుద్ధి తక్కువ చెప్పింది నీకు. ఇప్పుడు బ్లాక్ లో అంటే తక్కువ అవుతాయి చెల్లె, ఒక్క బాటిల్ 100 రూపాయలు మిగిలించుకుంటాడు, ఉత్తగానే ఇస్తాడు బ్లాక్ లా. ఓయమ్మ బ్లాక్ లో అంటే గంతేనా అక్క, నాకు తెలియదు పాడయ్యి. గట్లా అనుకుంటే నిన్ననే బాధపడ తెప్పిస్తుగా, తెప్పించేదేందే పోయి నువ్వే పోయిదేక భయం అనే నీకు. ఓయమ్మ వైన్స్ కడుకోవాలంటే భయం కాదా అక్క ఆడోళ్ళకు మరి. అసలు ఏం భయమే, 30% ఎవరు భయపడడు, అందరు తాగుతూనే ఉంటారు, చిన్న పొరగాళ్ళు తాగుతారు, మనకేందే. పోతే నన్ను విలువద్దా, ఇద్దరం కలిసిపోయి తెచ్చుకుంటుంటింగా. ఇప్పుడు ఆయన దగ్గరకు పోయి ఉంటే ఎంత తీసుకుంటాడో లాభం, ఒక్కొక్క బాటిల్ మీద మనకేమో 2 ఫుల్ బాటిల్ కావాలన్నాయే. మరి అట్లయితే ఎందుకు అక్క, ఒకటే ఫుల్ బాటిల్ సరిపించుకుందాం ముగ్గురము. నీతో గిదే గుద్దలుదమ్మే, ఏ చెప్పినా చక్కగా చేయవు. సరే కానీ రొట్టెలు కూడా అన్ని చేసి పెట్టినాక తయారు పెట్టిన రొట్టెలు, ఒక కాలు చికెన్ ఆడబోయి వండుకుందాము. ఉల్లిగడ్డ నూనె పప్పులు ఉప్పులు అన్ని ఒక గిన్నెలో పెట్టుకొని పోయి వండుకుందాం తీయరాదు. ఇక రొట్టెలు అంటే చాలా టైం పడతాయి అని ఇంట్లోనే చేసి పెట్టిన. సరే అంత మంచిగా చేసినావు కనుక ఫుల్ బాటిల్ సంగతి ఏందో చూడు పోవేచరా. అగ్గకి అన్నాను బట్టలు తీసుకురా 2 బాటిల్ కానీ, ఒక బాటిల్ ఏం సరిపోతుంది మనకు. సరే అక్క పోయి తీసుకొస్తా, రమణక్క ఫోన్ చేస్తేగా రమణమ్మ కూడా వస్తాన్నది. సరే పైన కాపో అక్క కింద వేసుకుంటాంకు సాప కూడా కావాలిగా, సాప కూడా తీసుకురా. సరే దబ్బున పోయి వండుకొని తినొద్దాం పరే, మళ్ళీ పొద్దుక్కది. ఓ పెంటక్క చెట్లకి ఎందుకు అక్క, ఈ చలికాలం పాములో బొమ్మలో ఏమన్నా వస్తాయి. ఈ చెరువు కట్టకు మంచిగా ఉందిగా అక్క, నీట్గా ఉంది, గిన్నె కూర్చుందాం పాటు. అవునక్క చెరువు కట్ట కూర్చునే తాగుదాం పాటు. అవునే ఇక్కడ జాగా బాగానే ఉంది కానీ మళ్ళా మొగోళ్ళు ఎవరన్నా వస్తే చూస్తే ఎట్లుంటది, గలీజ్ ఉంటది అని ఆలోచిస్తున్నా. ఎవడొచ్చి చూస్తే మనకేమైతుంది అక్క, వాళ్ళు చేసుకుంటలేరా దావత్లు. కాదే మన ఫుల్ బాటిల్ చూస్తే ఏమనుకుంటారో అని అనుకుంటే ఇవాళ దాంట్లో ఎంత కాదు మనది, ఒక్కొక్కడు 3 ఫుల్ బాటిల్ ఎత్తారు. సరే నేను లేటు చేసి మళ్ళీ పొద్దు కట్టుంది సాపయ్యి. అగో సాపేసిన కూర్చుందిరా రే. అయ్యో కూర్చుంటే ఎట్లక్క, మీరైతే కూర్చోరి, నేను కూర పొయ్యి మీద వేస్తా. అయ్యో అవు కాదు, ఇంకా కూర ఉండాలేమో. ఏ రొట్టెలు చేసుకొచ్చినాంటివి ఆ సంచులు అక్క, తీసి సాపలో పెడతావు. వచ్చి నీ ఒక ఫుల్ బాటిల్ ఏం సరిపోతుంది మనకు, ఒకటే తెచ్చినవు. లేవంటే అక్క అన్ని అయిపోయినాయంట, 31st వచ్చిందమ్మా, అన్ని అయిపోయినాయి, లాస్ట్ బాటిల్ నీకే ఇస్తున్నాను ఇచ్చిండు అక్క. ఇక జరసేపు వద్దా తీసుకుందా అని ఆలోచిస్తా, ఆ బాటిల్ కూడా దక్కనట్టుందా అని ఏమంటే తీసుకున్నా. అబ్బా రొట్టెలు కూడా బానే చేసుకొచ్చినవే. కాంతమ్మ కూర వంతుంటే మస్తు వాసన వస్తుందక్క. అవు మరి నేను కౌసు కూరలు మంచిగా కొంటా. కూర ఉడుకుతుంది, జరసేపు ఆగురి, పెంటక పానం అంతా ఎప్పుడు తాగుతున్నాను, ఫుల్ బాటిల్ మీదనే ఉన్నట్టుంది. అవునే మరి దబదబ వండుకొని తీసుకురా. ఏమటాక ముద్దుగా ఒట్టి గిల్లు వండుకొచ్చిన చికెన్ కూర ఎట్టుంది, ఒకసారి ఒక ముక్క దిగి చూడు. ముక్క ఎట్లున్నా సుక్క వేస్తే మంచిగానే ఉంటది. సరే గాని మీరు ఫుల్ బాటిల్ తెచ్చుకుని నాకు థమ్స్అప్ బాటిల్ ఏమన్నా తెచ్చిర్రా? ఏమో తెచ్చిందే తల్లి, తేకుంటే నువ్వు ఊకునే ఆడదానివేనా, సంచిలో అట్నే ఉంది పాటు, మళ్ళా బయటికి తీస్తే కూలింగ్ పోగలని అలానే పెట్టినా. ఇక్కడదే తేకుంటే కూర అంతా చెర్ల గుమ్మరిస్తుట్టి. నువ్వు అసంటి ఆడదానివనే తెలిసే ముందుగానే తెచ్చిందంట తీ. ఇక పట్టు కాంతమ్మ. అబ్బా చల్లగుంది థమ్స్అప్ బాటిల్. సరే నేను ఫుల్ బాటిల్ మూతది గిలాసాలలో పోయి తలా ఇంత ఒక్క నువ్వే పోయాక గిలాసాలల్లా, మళ్ళా మాకు పోయరాదు, మా గిలాసాలు తక్కువ గిలాసాలు ఎక్కువ పోసినవేమో అని తిడతావు. ఇక్కడదే పోస్తే ఇక పట్టు చెప్పోరలు వేసుకోరిగా. పోయాక నాకు గింత నిండా పోసిచ్చినవు. అరే ఎంతుంది అది, ఒక్క బుక్కలు అయిపోతా తాగు. ఒక సుక్క వేసుకొని ఒక ముక్క వేసుకోవే, కమ్మగుంటది. అబ్బాయి ఎంత కమ్మగుందక్క. ఎన్ని రోజులు అవుతుంది మందు తాగక, మా అమ్మగా ఇంటికాడ బోనాల పండుగకు తాగిన ఇంకే మళ్ళీ ఇప్పుడే అక్క. కాంతమ్మ నువ్వు ఎప్పుడు థమ్స్అప్ తాగుతావు, ఏం కమ్మ ఉంటది, ఆ థమ్స్అప్ ఏముంటది, చల్లగా ఉంటది పాడయ్యే. ఇదొకసారి తాగి చూడు. ఏమో వద్దు తల్లి, నేను తాగు, నాకు అలవాట్లేదు మందు. ఆ తాగితే కొన్న కళ్ళలో తిరిగినట్టు అవుతుంది అంట తల్లి, నాకెందుకు ఆ బాధ, మీరు తాగురు, మీకు అలవాటు కానీ మీరు తాగుర్రి, నేను తాగా. అగో కాంతమ్మ నేను అందరి లెక్క పైసలు ఇయ్యలేదా రా, అగో చూడు ఎట్ట చేసింది పెంటక్క. అయ్యో ఏమైందక్క? అగో ఇద్దరేమో గిలాసాల నిండా పోసుకుర్రు మందు, నాకు చూడు ఎల్తెల్తి పోసిర్రు. గిలాస నిండా పోస్తే నీకేమన్నా బాధ అయినాదమ్మా పెంటక్క? పోసి నీ గట్ల అనుకో, చెల్లెను దాయినాక ఇంకిట పోస్తా అనుకున్నా. అమ్మో నీ గురించి తెలియదేముంది, తీయి ఎవ్వరు ఎట్లా చూడాలో అట్లే చూస్తావు. మరి పెంటక్క నువ్వు కూడా గట్ల చేస్తావేంది, సంతోషం
సంతోషకేమో గిలాస నిండా పోసి ఆ రమణక్కకేమో గట్ల ఎల్తెల్తి పోసినావు. అయ్యో కాశీలే నువ్వు కూడా గట్ల మాట్లాడతావేందే? ఆ తాయినందుకు గీత పోస్తావా? అమ్మో మీ కడుపేమో నింపుకుంటారు గాని నాది ఇట్లా చేస్తారు. మళ్ళా సార్ మీ దాంట్లో కలుస్తా చూడు. ఆ అవతలాడకట్టలు కవితలు మంచిగా చేసుకుంటారంట. గలదన్న చేరకపోతే మీతో ఉంటే గిదే గుద్దలం చేస్తారు నన్ను. ఏడిట్లనే వేసావు పెంటాక, నేను చూడలేదా నిన్ను? నాటయ్య పోతే నన్ను వేరే చేస్తావు, ఏ కూలికి పోయినా నన్ను వేరే వేరే చూస్తావు. మరి గట్ల చేసి దాన్ని మీ దాంట్లో ఎందుకు కలుపుకున్నాను? నేను కవితల దాంట్లో చేరుతుట్టిగా ఓసి నీ పాడుగాని నేను గట్ల అనుకోలేదే. అమ్మో నీ గురించి నాకు తెలియదా? తాయిన వద్దు అన్ని అబద్ధాలే వస్తాయి. అసలు ఒక్క పెగ్గు కూడా తాగకపోతే అప్పుడే అబద్ధాలు వస్తాయనంటవేందే? ఏమనాలి నిన్ను? అది గిలాస పెద్దగుంది కదా, ఇక నిండా ఏం తాగుతుందో పోరి. మళ్ళా తాయి కసపిచ్చ ఉర్లగాల అని గత పోసిన నీకు మొత్తం తాగితే మళ్ళా పోస్తా తీయ తాగు. అమ్మో నీది గిలాసు చిన్నగా ఉన్నది, ఎంత పొడుగుంది చూడు. గిట్నే ఉంటే తల్లి మీ ఎంత ఏడ వేరు వేరే చేస్తారు నన్ను. ముందుగా మీరు అడిగినప్పుడే వద్దాం అనుకున్నా గానీ మళ్ళా ఇలా సంతోష ఫోన్ చేసి మరి అడిగింది ఎట్లుంటది రాకుట్టి అని బలవంతం మీద వచ్చిన. ఏం కాదు రమ్మక్క, ఇక కాదు గట్ల చేస్తే నీకేంది కానీ ఇక తాగు సప్పు దాంట్లో గింతలు ఏం వచ్చేది ఉంది. అది ఎక్కువ తాగినల్లే సోయి తప్పి అక్కడిక్కడ తికమాకాయ పోతాడక్క. మనం గిత్త సప్పు దాంట్లో పోయి అనుకుందాంపా. ఎందుకు బాధపడుతున్నావు? గిత్తలా పెంట కట్టనే చేసా, నీకు తెలియంది ఏముంది? అందుకే నాకు మందు వద్దమ్మా, 2 రూపాయలు తక్కువనే ఇస్తా, నాకు థమ్స్ అప్ దేరని చెప్పిన. ఈ పెంటక్క గురించి తెలిసే నేను అట్లా చేసిన ముందే. పోయమ్మ నువ్వు మంచి పని చేసినావు చెల్లె, నాకు కూడా చెప్తే నేను కూడా అదే పని చేస్తుంటిగా. ఇది తాగబోద్దాయి మమ్మల్ని కూడా తాగబోతోళ్ళని చేస్తుంది. వసిని ఏది పెట్టిందా అన్న ఇట్లా బదులని చేస్తుందండి మీరు? సపడదట్ట మూసుకొని ఇంట్లో వంటనే మంచిగా ఉంటాది. ఇట్లా అందరం బయటకు వచ్చి తాగితే ఎంత ముద్దుగా ఉంది. ఇక ఇంకొక పెగ్గేసినాక ఇచ్చులు కచ్చకాయలు తీసి అడుగుతున్నారు. సరే గాని పొద్దుకుతుంది అక్క, దబ దబ తాగు. నీకు అక్కకేం పని? దబ దబ గుద్దురు సీస కిందెత్తయ్యి. అబ్బా రొట్టెలు ఇంకా అమ్మగున్నాయి చెల్లె. అవునక్క రొట్టెలు కమ్మగుండే కుట్టే నువ్వు తిడతావా అని ఇంత నెయ్యి వేసి కాల్చుకొచ్చిన. మరి ఆమె చేసిన రొట్టెల గురించే గొప్పలు చెప్పబడుతుంది. నేను చేసిన చికెన్ ఎట్లుంది? నువ్వు చేసిన చికెన్ కు పేరు పెట్టేదే లేదే, ఏం కమ్మ ఉంది. నా బాధ ఎవ్వడు పట్టించుకునేటోడే లేడు. నాకు దావతోదేమొద్దు, నా పైసలు నాకు నేను పోతా చల్. చూసిన చెల్లె ఇప్పుడు మనం ఏమంటిమేగో అది చూడు ఎట్లా నిష్ఠూరం అయిపోతుందో. అందుకే పెద్దలు అన్నది కరెక్టే. 10 నెత్తులు ఒక దగ్గర ఉంటేం కాదు కానీ 2 జుట్లు ఒక దగ్గర ఉండవని అన్నారు. అయితే మరి కానీ అయ్యింది కానీ పోయినాక ఏం బాధ పెట్టుకోకూడదు. మళ్ళా సరే ఊడంతా ఆడే ఇంట్లో వండుకొని తిందాం తీరి. సరే కానీ ఇవాళ వీడియో ఎట్లుందో దోస్తులు కింద కామెంట్ చేయరు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయరు. లైక్ చేసాం ఆ పెంట కల్లే సమురుతుంది. మా సబ్స్క్రైబర్లు ఎంతో అడిగిన 31st దవది పార్ట్ 2 మీకోసం తెచ్చినాం కాబట్టి ఎన్ని లైకులు వస్తే చూద్దాం. సరే గానీ నా కష్టానికి ఫలితం ఒక లైక్ అయినలా, ఒక లైక్ ఇచ్చుకుంటే నా పానం తృప్తిగా ఉంటదిగా. అట్లనే ముందుగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరులా, కింద బెల్ సింబల్ ఉంటది అది వస్తుంది. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లకే వస్తుంది. అట్లనే మనోళ్ళు మన వీడియోలకు మంచి మంచి కామెంట్లు చేస్తారు. అవి చూసి అయితే నాకు మస్తు సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలన్నా మాకు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా మీ ముందు తీసుకురావాలనిపిస్తుంది మాకు కూడా. సరే దోస్తులందరికి బాయ్ చెప్పుర్రి. లేట్ అయింది. బాయ్ బాయ్. మరొక మంచి కంటెంట్ తో రేపు మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్.